ఇవాళ రేపు ఏపీ బీజేపీ జరగనుంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు పొత్తులపై చర్చించే అవకాశం ఉంది. వారం రోజుల్లో పొత్తులపై క్లారిటీ వస్తుందని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు. కోర్ కమిటీ నేతలతో పాటు జిల్లాల ముఖ్య నేతలకు సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానాలు పంపించారు. ఈ సమావేశానికి జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ కూడా హాజరు కానున్నారు. ఒక్కో జిల్లా నేతలతో శివప్రకాష్ భేటీ కానున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు మనకు అందిస్తారు. నరసింహ, ప్రధానంగా ఆల్రెడీ వైసీపీ అభ్యర్థులను ప్రకటించి రంగంలోకి దిగింది. ఇటు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నారు. అయితే పొత్తుకు సంబంధించి బీజేపీ ఎప్పటి వరకు ఒక క్లారిటీ ఇవ్వబోతోంది? బీజేపీ ముఖ్య నేతల కీలక సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటగా బీజేపీ జాతీయ సహసంఘటన కార్యదర్శి శివప్రకాష్తో బీజేపీ ఏపీ అధ్యక్షుడు పురంధేశ్వరి భేటీ అయ్యారు. ప్రస్తుతం భేటీ కొనసాగుతుంది. ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం, పొత్తు ఉంటే ఏ విధంగా వెళ్ళాలి, పొత్తు లేకపోతే ఏ విధంగా వెళ్ళాలి అనే దానిపైన కూడా ప్రస్తుతం యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ప్రిపేర్ చేశామనేది శివప్రకాష్కి పురంధేశ్వరి వివరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం భేటీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో విధంగా ఎన్నికలకు సమాయత్తం అయ్యామనే దాని మీద కూడా వివరిస్తున్నారు. గతంలో పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించిన తర్వాత మొత్తం ఏ విధమైనటువంటి ప్లాన్ ఉంది, ప్రజల్లో ఏ విధమైనటువంటిది ఉంది అనేది కూడా మొత్తం వివరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం పురంధేశ్వరి భేటీ అనంతరం కూడా జిల్లాల ఇన్ఛార్జీలతో మొత్తం ఏదైతే కన్వీనర్లు ముగ్గురు ముఖ్య నేతలు మాత్రమే ఆహ్వానం పంపించడం జరిగింది. వారి నియోజకవర్గాల్లో వారి జిల్లాలకు సంబంధించి బీజేపీ ఏ విధంగా ఉంది, ఒంటరిగా వెళ్తే ఎటువంటి మెజారిటీ సీట్లు వస్తాయి, ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద కూడా ప్రధానంగా చర్చించున్నారు. ఒకవేళ పొత్తులో వెళ్తే కనుక ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో వారి నుంచి అభిప్రాయ సేకరణ అనేది చేయనుంది. ఇటీవల ఏదైతే బీజేపీ దాదాపు 40 మంది ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రస్తుతం జిల్లాల ఇన్ఛార్జీల కన్వీనర్లకు సంబంధించి ముగ్గురు ముఖ్య నేతలకు సంబంధించి వారందరూ కూడా ఆహ్వానం పంపిన నేపథ్యంలో వారి నుంచి కూడా అభిప్రాయాలు అయితే తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా దాని తర్వాత కోర్ కమిటీ సమావేశం నిర్వహించబోతున్నారు. ఎన్నికలకు సంబంధించి ఏ విధమైనటువంటి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంది, దానికి సంబంధించి ఏ విధంగా వెళ్ళబోతున్నారు అనేది పూర్తి స్థాయిలో వారి నుంచి కూడా అడిగి తెలుసుకున్నారు. అంటే కోర్ కమిటీ ఇవాళ రేపు జిల్లాల కన్వీనర్లతో పాటు కోర్ కమిటీ సమావేశాలు కూడా జరగనున్నాయి. సమావేశంలో ప్రధానంగా పొత్తులకు సంబంధించే ప్రధాన అజెండాగా ఉండబోతుందని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఇటీవల హైదరాబాద్లో జరిగినటువంటి సమావేశంలో కూడా పొత్తులకు సంబంధించే ప్రధానంగా ఒక క్లారిటీ వచ్చిందని కూడా చెప్పచ్చు. ఎందుకంటే అధిష్టానం నిర్ణయం ప్రకటించేంత వరకు కూడా ఎవరికి పొత్తులకు సంబంధించి ఎవరు కూడా ప్రకటన చేయవద్దు, ఏ విధమైనటువంటి మాట్లాడద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జీలు కూడా దిశ నిర్దేశం చేయనున్నారు. ఎందుకంటే పొత్తులకు సంబంధించి ఒకవేళ ఉంటే కనుక ఏ విధంగా యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది, పొత్తులు లేకపోతే కనుక 175 అసెంబ్లీకి సంబంధించి 25 పార్లమెంటుకు సంబంధించి ఏ విధంగా వెళ్ళాలి అనే దాని మీద ప్రస్తుతం ఈ 2 రోజుల పాటు జరిగేటువంటి సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకుని ఉన్నారు. ప్రధానంగా ఏదైతే ఇప్పటికీ ఏపీకి సంబంధించి ఏపీ ఎంపీ అభ్యర్థులకు సంబంధించి అధిష్టానం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ ఉంది. ఇప్పటికీ ఒకవైపు పొత్తులో ఉంటే దాదాపు 5 పైన సీట్లు అడుగుతున్నాం కాబట్టి 5గురు ఎవరే దానిపై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. వారికి సంబంధించి దాదాపు ఇప్పటికి ఒక సర్వే కూడా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే సర్వే రిపోర్ట్లు కూడా అధిష్టానం వద్ద ఉన్నాయి. ఆ అభ్యర్థుల లిస్టు కూడా ఉంది. ఒకవేళ పొత్తు లేకుంటే కనుక 25 పార్లమెంటుకు సంబంధించి కూడా ఇప్పటికే అధిష్టానం వద్ద లిస్ట్ అయితే ఉంది. ఆ లిస్టుకి సంబంధించి కూడా దాదాపు ఒక వారం రోజుల్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కలిగింది. ఎందుకంటే మొదటి లిస్టులో వస్తుందని కూడా భావిస్తున్నారు. కానీ ఒకవైపు టీడీపీ జనసేన ఇప్పటికే లిస్టు ప్రకటించిన పరిస్థితుల్లో ఒకవేళ పొత్తు ఉంటే కనుక బీజేపీ కూడా ప్రకటించాల్సి ఉంది. కానీ పొత్తు ఇంకా క్లారిటీ రాని నేపథ్యంలో కూడా మొదటి లిస్టులో ఏపీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థుల లిస్టు కాస్త ఆలస్యమయ్యే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వారం రోజుల్లోనే దీనికి ఒక క్లారిటీ ఇచ్చే విధంగా కూడా ప్రస్తుతం సమావేశాలు అయితే నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం పురంధేశ్వరితో భేటీ అనంతరం కూడా బీజేపీ జిల్లా కన్వీనర్ల సమావేశం జరగబోతుంది. మధ్యాహ్నం తర్వాత కోర్ కమిటీ కూడా సమావేశం జరుగుతుంది. ఎందుకంటే 25 జిల్లాలకు సంబంధించి దాదాపు 2 రోజుల పాటు అంటే ఒక్కొక్క జిల్లాకు సంబంధించి గంటకు పైన కూడా వారితో సమయం వెచ్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒంటరిగా వెళ్తే ఏ విధమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకంటే అత్యంత ప్రతిష్టాత్మక బీజేపీ 2024 ఎలక్షన్ తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా ఒంటరికి వెళ్తే ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని మెజారిటీ వస్తుంది, ఏ విధమైనటువంటి ఓట్ల శాతం అక్కడ ఉంటుంది అనే దాని మీద ఒకవేళ పొత్తులు వెళ్తే కనుక ఏ విధమైనటువంటి పరిణామాలు అంటే ప్రజల్లో రిసీవింగ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా జిల్లాల కన్వీనర్ల నుంచి ముఖ్య నేతల నుంచి కూడా సమాచారం అయితే తీసుకొని ఉన్నారు. దుర్గా, ఖచ్చితంగా ఇప్పటికే అంటే 10 ఎంపీ సీట్లలో 5ంటికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే 10 అసెంబ్లీ స్థానాలు కూడా ఇచ్చేందుకు ఇప్పటికే డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. అంటే ఇందులో వాస్తవం ఎంతో ఒకవేళ బీజేపీ కూడా ఇటు జనసేన టీడీపీతో కలిస్తే అంటే సీట్ల పంపకాలు కావచ్చు, అలాగే కొన్ని దగ్గర అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి కూడా ఎటువంటి డెసిషన్ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది? నరసింహ.
అంటే పొత్తులకు సంబంధించి అదే మొదటి నుంచి కూడా ఏదైతే వైసీపీ అభ్యర్థుల లిస్టు ప్రకటించింది, ఆ తర్వాత కొంతమంది ఆశావహులు ఎవరైతే అక్కడ సీట్లు రాని వారు బీజేపీతో టచ్లోకి వచ్చారంటూ కూడా చెప్తున్నారు. కానీ టీడీపీ జనసేన ఇప్పటికే సీట్లను ప్రకటించింది. ఆ సంబంధించి ఆశావహులు ఎవరైతే కూడా బీజేపీలోకి వచ్చినట్టుగా కొంత సీట్లు రాని వారు వచ్చినట్లుగా కూడా సమాచారం. కానీ పొత్తులు ఉంటే కనుక ఆ లిస్ట్ని వారు అంత దగ్గరగా తీసుకునేది. ఇప్పుడు పొత్తులకు సంబంధించి కూడా నడుస్తున్న ప్రక్రియ నేపథ్యంలో కూడా వైసీపీ నుంచి ఎవరిని కూడా ప్రస్తుతం చేర్చుకునే అవకాశం అయితే కనిపించట్లేదు. మరోవైపు జనసేన టీడీపీ నుంచి బీజేపీలో చేరతామన్న నేపథ్యంలో కూడా పొత్తు ఉంటే కనుక ఆ సీట్లకు సంబంధించి క్లారిటీ రాదు. కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఎంపీలకు సంబంధించి దాదాపు 5 పైన మాత్రమే సీట్లు అడుగుతున్నారు. అసెంబ్లీకి సంబంధించి దాదాపు 10 సీట్లు మాత్రమే. అంటే ఈ యొక్క పొత్తులకు సంబంధించి ఒక కొలికిరాని నేపథ్యంలో మొత్తం కూడా వాళ్ళు ఎవరైతే వస్తారో పార్టీలోకి అనుకుంటున్నారో వాళ్ళని హోల్డ్ చేసి పెట్టినట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఒకవేళ పొత్తు లేని పక్షంలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయంటూ కూడా గతం నుంచి పురంధేశ్వరి చెప్తున్నారు. బీజేపీ నేతలు కూడా ప్రకటిస్తున్నారు. అంటే దాదాపు ఒక వారం రోజుల్లోని పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే విధంగా కూడా అధిష్టానం అడుగులు వేస్తుంది. ఇటీవల కాలం నుంచి కూడా శివప్రకాష్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొన్న కోర్ కమిటీ నేతలతో సమావేశం చేశారు. ప్రస్తుతం జిల్లాల కన్వీనర్లు కొంతమంది ముఖ్య నేతలతో కూడా సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దాదాపు 5-6 రోజుల్లోనే పొత్తులకు సంబంధించి ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ పొత్తు లేకుంటే కనుక 175 అసెంబ్లీ 25 పార్లమెంటు ఖచ్చితంగా పోటీ చేస్తాము, ఒక మెజారిటీ సీట్లు సాధించే విధంగా కూడా ఏపీలో బీజేపీ ఉండబోతుందంటూ కూడా పురంధేశ్వరి అయితే చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ నరసింహ.